హలో. మనం ఏదైనా చెప్పుకునే ముందు స్మైల్గా చెప్పుకుందాం, ఓకే? చూడండి, ఎవరైనా సరే ఎవరి టాలెంట్ వాళ్ళది. ఒకరి డ్యాన్సింగ్ ఇష్టం, ఒకరికి డ్రాయింగ్ ఇష్టం, ఒకరికి యాక్టింగ్ ఇష్టం, ఒకరికి బ్యూటిషియన్ ఇష్టం, ఒకరికి మెకానిక్ ఇష్టం, ప్రతి ఒక్క ఇష్టాలు ఉంటాయండి. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి. ఒకరికి రీల్స్ చేయడం ఇష్టం, ఒకరికి మాట్లాడాలని ఇష్టం, ఒకరికి వాళ్ళకి ఎలా టాలెంట్ ఉంది అండ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ డాన్సింగ్ అండ్ అన్నీ టాలెంట్ ఎవరిది వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అలా చేసే వాళ్ళకన్నా పక్కన ఉంటారే చిత్తకార్తి కుక్కలు అన్నీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళని వెళ్ళి పుచ్చుతూ ఉంటారు. మీ అమ్మాయి ఇది చేస్తుంది, మీ అమ్మాయి అది చేస్తుంది, మీ అమ్మాయికి పెళ్ళి చేస్తే కాదా, మీ అమ్మాయిని ఇంట్లో కూర్చోబెడితే కాదా, మీ అమ్మాయికి చెప్తే కాదా, మీ అమ్మాయికి సిగ్గుశరం లేదా, మీ అమ్మాయి మొగడేమనడా, మీ అమ్మ నాయన మీరేమనరా మీ పిల్లని అని చిత్తకార్తి కుక్కలు ఉంటాయి అన్ని పక్కకు. కుక్కలే అనుకోండి వాళ్ళని. ఎందుకండి మీకు అవసరమా? ఎవరిది వాళ్ళు చూసుకుంటారు, ఎవరి ఇష్టాలది వాళ్ళు చేసుకుంటారు. మీ బజార్ని అయితే పోతలేరు కదా మీ లెక్క, ఒకరిని తీసుకొని అయితే పోతలేరు కదా మీ లెక్క, ఒకరిని ఉంచుకొని అయితే పోతలేరు కదా మీ లెక్క. పద్ధతిగా నీట్గా బట్టలు వేసుకొని పద్ధతిగానే చేస్తున్నారు కదా చేసేటోళ్ళు. ఆడోళ్ళు చేసేటోళ్ళు చేస్తున్నారు కదా, చేసే వాళ్ళని మాత్రమే అంటున్నాం. కాబట్టి ఆ చిత్తకార్తి కుక్కలు తన ఇంట్లో కానీ తన భర్తకి కానీ చెప్పకుండా మూసుకొని ఉంటే మంచిది. సిగ్గుశరం ఉన్నోళ్ళు అయితే అర్థం చేసుకొని మాట్లాడతారు. మేము ప్రతివతలమండి, మేము ఇంట్లోనే ఉంటాం, మేము బయటికి వెళ్ళాం, మేము భర్త సేవలు అత్తమామ సేవలు మాత్రమే చేసుకుంటాం, మేము ప్రతివత్తలము, పిల్లలే మా ప్రపంచం, ఇంకెవ్వరు లేరు మా ప్రపంచంలో, అస్సలు భార్యాభర్తలం గొడవే పడము, మేము చాలా డీసెంట్ ఫ్యామిలీ, గేటు దాటి బయటికే రాము అనే ప్రతివతలు ఇంట్లోనే ఉండండి. మాలాగా చేసుకునే వాళ్ళ దగ్గరికి రాకండి. ఎందుకంటే మిమ్మల్ని గడిచి చేస్తే అప్పుడు మీరు తప్పుగా పట్టండి. కానీ మాది మేము చేసుకున్నప్పుడు, మేము డీసెంట్గా చేసుకున్నప్పుడు అలాగే ఉంచండి. మీ విలువలు పోయినప్పుడు ఇంట్లో కానీ బయట కానీ మా ఊరి పిల్ల కాదు, ఆమె ఎవ్వరితో మాకు తెలియదు, ఇంట్లో వాళ్ళు అది ఎవ్వరితో మాకు తెలియదు అన్నట్టుగానే ఉండండి, ఓకేనా? ఉంటాను మరి.